జైలుకు పోయిన తర్వాత మారదామని ఎవరు అనుకోరు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్న వాతావరణం, ఉన్న ఆఫీసర్లు, ఇప్పుడు అలేని సార్ ఇప్పుడు జీతం వస్తుంది, వాళ్ళ డ్యూటీ ఏంటిది, రావాలి ఆఫీస్కి రావాలి, వారానికి ఒకసారి రౌండ్కి వస్తారు, వాళ్ళు వచ్చే ముందు పినాలు వెళ్తారు, కొంచెం షోప్ టాప్ చేస్తారు, అయిపోతుంది. మీకు ఏం ప్రాబ్లం ఉన్నది ఏంటిదని చెప్పని ఒక ఆఫీసర్ మాట్లాడారు, వాళ్ళ బాధలు ఏంటిదో తెలుసుకోరు. వాళ్ళు ఇట్లా 5 నిమిషాలు వచ్చి ఇట్లా పోతారు సార్, వాళ్ళకి ఏం అవసరం లేదుగా, అడగరు. వీళ్ళు ఏమనుకుంటారు సార్, ఇప్పుడు లోపల ఉన్న తర్వాత ఆయనోళ్ళు రారు, దోస్తులు రారు, రిలేషన్ మొత్తం కట్ అయిపోతుంది. ఇంకోటి రిమైండ్ అంటే చిన్న చిన్న కేసులను పెద్ద పెద్ద కేసులను అందరినీ ఒక దగ్గర కలుపుతారు సార్. వాళ్ళకి ఏం పని ఉంటుంది, ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుకుంటారు అన్నట్టు, నలుగురు పరిచయం అవుతారు అక్కడనే జైల్లో. ఇంకా పెద్ద క్రిమినల్ అయ్యడానికి అవకాశం ఉంటుంది కానీ మారేయడానికి అవకాశం ఉండదు సార్. జైల్లో ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉంటుంది చారి? ఇప్పుడు చెప్పినా కదా సార్, నాకు 16-17 సంవత్సరాలు అప్పుడు సార్ ఒంటలు పోతామంటే భయం అయ్యేది సార్. మా అమ్మ లేపోయి అమ్మ ఒంటలు వద్దామని చెప్పని పోయేసేది సార్. అలా పోయిన తర్వాత నాకు గుండె బండ్ అయిపోయింది సార్. ఎందుకంటే అందరూ కష్ట సుఖాలని మాట్లాడుకుంటారు సార్, మా ఇంట్లో అట్లా అయింది, వీళ్ళ ఇంట్లో ఇట్లా అయింది, పోలీసు ఇట్లా చేసిండ్రు, మా ఇంటికి వచ్చి ఇట్లా చేసిండ్రు అని చెప్పని ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ ఉంటుంది సార్. అంటే ఏం తెలియని తీసుకుపోయి అలా ట్రైనింగ్ ఇచ్చి బయటికి పంపిస్తారు అన్నట్టు. అది అంటే జైలు అనేవి ట్రైనింగ్ కాలేజీలు అంటావు సార్. అయితే నిజానికి నేను బయటికి వచ్చిన తర్వాత